సార్ స్టేట్లో ఎక్కడ ఏ ఆఫీస్కి వెళ్ళినా ఇన్స్టాంట్ జస్టిస్ అనేది జరగట్లేదు. కానీ హైడ్రా రంగనాథ్ గారికి వస్తే ఇమీడియట్గా ఇన్స్టాంట్ జస్టిస్ జరుగుతుంది అంటే కూడా అందరూ ప్రత్యేకంగా మిమ్మల్ని వచ్చి కలిసి ఆ ఇష్యూని ఇక్కడితో క్లోజ్ చేయాలనుకుంటున్నారు సార్. మీరు కూడా పనితీరు ఆ రకంగానే ఉంది. అది అక్రమాలు జరిగాయా లేదా కానీ ఇమీడియట్గా మీరు రియాక్షన్ కానీ మీరు అధికారులతో మాట్లాడడం కానీ చాలామంది నగర ప్రజలందరూ కూడా మెచ్చుకుంటూ ఉన్నారు. ఏం మెసేజ్ ఇస్తారు సార్ మీరు? అది ఇన్స్టెంట్ జస్టిస్ అని కాదు కదండి, రెస్పాండ్ అవ్వాల్సి. ఇప్పుడు మీరు చూసారు వరంగల్, ఫర్ ఇన్స్టెన్స్ నేను వరంగల్ కమిషనర్ ఉన్నప్పుడు పబ్లిక్ ఫస్ట్ వెళ్ళినప్పుడు ఎవళ్ళు కనపడలేదు, అసలు ఒక్కడు కూడా లేడు. నేను జాయిన్ అయినప్పుడు ఒక 2-3 వచ్చేవాళ్ళు. మనం వాళ్ళకి ముందు మనం ఒక కంప్లైంట్ వచ్చిన తర్వాత జనరల్గా ఏం చేస్తాం, కింద వాళ్ళకి రాసి ఫర్ ఏది కింద చూడండి ఒక డిఎస్పీకో ఎస్ఐకో సీకో, అలా కాదు. ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు దాన్ని ఆ మనిషి బాధను మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని దాన్ని జాగ్రత్తగా ఫాలో అప్ చేసి దాంట్లో ఏమైంది వాళ్ళు కాకుండా అవసరం అంటే మన దగ్గర పిలిపించి ఎంక్వైరీ చేసిన తర్వాత అసలు ఒక టీంని ఎంక్వైరీ చేయటం, ఎంక్వైరీ తప్పుడు నివేదిక ఇస్తే కనుక ఆ టీంని సస్పెండ్ చేయటం, నెక్స్ట్ దాని తర్వాత దాన్ని ఒకసారి వెరిఫై చేసి కింద ఊరిని, ఎందుకంటే వచ్చిన కంప్లైంట్ కింద వాళ్ళు సరిగ్గా చేయట్లేదని మళ్ళీ వాళ్ళకి ఎలా రిఫర్ చేస్తాం? ఇప్పుడు జనరల్గా అంటారు కొంతమంది ఎస్ఐలు సీఏలు అనొచ్చు, మళ్ళీ వస్తే మళ్ళీ మా దగ్గరికి వస్తుంది. మీ దగ్గరికి ఎందుకు వస్తాయి? మళ్ళీ మేము ఎంక్వైరీ చేసిన తర్వాత చెక్ చేసేటటువంటి సిస్టమ్ పెట్టాలన్నమాట. అంటే మనం ఎంక్వైరీ ప్రాసెస్ని చాలా జాగ్రత్తగా చేయాలి, పట్టుకోవాలి. ఊరిని ఏదో జస్ట్ కింద ఎవడికో రాసేసి మనం చేయటం అనేది చేసి ఏదో మమాని అనిపించుకుంటే నడవదన్నమాట. సో ఏ కంప్లైంట్ వచ్చినా కానీ కూడా దానికి ఇది చూడండి, ఇతను ఒక కంప్లైంట్ మాకు తీసుకున్న 100 వస్తుండొచ్చు, బట్ తీసుకున్నవి ఒక 100 తీసుకున్నా కానీ కూడా 100 తీసుకొని దాన్ని జాగ్రత్తగా లాజికల్ అండ్ తీసుకెళ్తే కనుక నమ్మకం కలుగుతుంది వ్యవస్థ మీద. ఇదిగోచ్చు ఎవరు ఎట్లాంటి వాడైనా కానీ కూడా ముందు వీళ్ళు ఊరుకునేది లేదు సిస్టమ్. బట్ ఓకే, క్యూయింగ్ ఉండొచ్చు, చాలా కంప్లైంట్స్ వెయిటింగ్లో ఉంటాయి, చాలా 100 వేలల్లో వస్తాయి రేపు. బట్ అన్నీ మేము అడ్రస్ చేస్తామని చెప్పలేము. బట్ రేపు ముందు ఏంటంటే మనం చేస్తారు అనే భయం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఒక డిటరెన్స్ అనేది వస్తుంది. రేపు ఇల్లీగల్ స్ట్రక్చర్స్, గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపై చేయటాలు, అనాథరైజ్ బిల్డింగ్స్ రావటాలు అన్నీ ఆగిపోతాయి అన్నమాట. సో ఎవరి మీద పడుతుంది అనేది తెలియనట్టు పరిస్థితి ఉంటే కనుక రేపు ఆటోమేటిక్గా ఒక బిల్డింగ్ కూలగొట్టడం అంటే అది చిన్న విషయం కాదు, వాళ్ళకి చాలా లాస్ ఉంటుంది. సో అది చేస్తున్నప్పుడు అది మనం ఆ ప్రాసెస్ ఫాలో అవుతూ చేసామనుకోండి, వీళ్ళు అనుకుంటారు ఏమంటారు, ఏముందో మెల్లిగా ఏదో నోటీసులు ఇస్తారు, లేదా ఏదో తర్వాత ఏదో దాన్ని ఏదో నార్మల్ సిస్టమ్ ఉంటుందని. బట్ హైడ్రా అనేది ఒక దీనికి ఇచ్చిన ఇన్స్టిట్యూషన్, ఎందుకంటే ఇన్నాళ్ళు జరిగింది కదా, ఇన్నాళ్ళు జరిగే ఈ పరిస్థితికి వచ్చింది. సో దీన్ని ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేయడానికి స్పీడ్ ఉండాలి, యాక్షన్స్ ఉండి దానికి ప్రాసెస్ లీగల్గా ఉండాలి, యాక్షన్ స్పీడ్గా ఉండాలి, అండ్ మనకు అక్కడ కనబడాలి, గ్రౌండ్లో కనపడాలన్నమాట.